హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలానే కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే సినిమా దేవర. అయితే ఈ సినిమా పైన ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ హైపర్ లెవెల్లోనే ఉన్నాయనుకోవచ్చు. అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు. అయితే ఈ సినిమా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమా కాబోతుందంట. అయితే ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్లో కనిపించబోతుంది. ఈ కథాంశం మొత్తం కూడా యాక్షన్ లో రాబోతుంది కాబట్టి అందరూ ఫ్యాన్స్కి పండగ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తారనమాట. ఇంకా ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ అయిన సైఫ్ అలీ ఖాన్ విలన్గా క్యారెక్టర్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాతోటే మనకి టాలీవుడ్లో హీరోయిన్గా అడుగు పెట్టబోతుంది జాన్వీ కపూర్. ఈ అందాల సుందరి ఈ సినిమాతో కాస్త గుర్తింపును తెచ్చుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియన్ సినిమాలో కొత్త విషయాలతో పాటు కొత్తగా అన్నీ చూపించబోతున్నారనమాట. అంతేకాకుండా ఈ సినిమాకి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. తనెవరో కాదు, మన కోలీవుడ్లో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న అనిరుద్ రవిచంద్రన్. అయితే ఈ సినిమా కోసం అని చెప్పేసి తను చాలానే కష్టపడుతున్నాడంట. టాలీవుడ్లో ఇంతకుముందు అజ్ఞాతవాసి సినిమాతో ఈయన ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా, ఈయన చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా ఒక మంచి బ్రేక్ అయితే ఇప్పుడు వరకే అందుకోలేదు. ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఆల్బమ్ పెద్దగా సినిమాలకి ఉపయోగం పడలేదనే చెప్తున్నారు. అంత బ్రేక్ ఇవ్వడం కూడా లేదంట. అయితే ఆయన ఆల్బమ్స్ హిట్ అవినాయి చెప్పుకోవడానికే, కానీ సినిమాలు మాత్రం అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు. అయితే ఇప్పుడు దేవర సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడంట. అంతేకాకుండా ఈసారి కసితోటి మన టాలీవుడ్లో మంచి బ్రేక్ని సంపాదించుకోవాలనే ఐడియాతోటి బాగానే పనిచేస్తున్నాడట. ఇంతేకాకుండా దీనికి గల రీజన్ కూడా ఇది పాన్ ఇండియన్ రేంజ్ కాబట్టి దానికి తగ్గ గుర్తింపు దక్కించుకోవాలి కదా. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుంది. అది కూడా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సీక్రెట్గా రిలీజ్ చేయబోతున్నారంట మే 20న. అయితే ఇంకా అభిమానులందరూ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే ఈ మే 20 కోసం అని చెప్పేసి. చాలామంది అభిమానులు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా మన అనిరుద్ధ్ అయితే మామూలుగా ఉండదు అని చెప్పేసి ఆ రేంజ్లో మ్యూజిక్ అందించడానికి ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే పుష్ప ది రేస్లో మాత్రం ఒక మంచి సింగిల్ అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ సింగిల్ అయితే ఇప్పుడు అభిమానుల్లో మంచి రెస్పాన్స్ని సంపాదించుకుంది. దానికి మించి వేరే లెవెల్లో చూపిస్తాను అంటున్నాడు అనిరుద్ధ్. అయితే కొత్త స్టెప్పులతోటి కొత్త మంచి మ్యూజిక్ని అందించి ప్రజల్లో కొంచెం ఆసక్తిని పెంచే విధంగా ఉండబోతుందంట. అయితే చూడాలి మరి ఏ విధంగా అనిరుద్ధ్ అభిమానులను సర్ప్రైజ్ చేస్తాడో. ఈసారైనా అనిరుద్ధ్కి బ్రేక్ వస్తుంది అనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరు.